హలో ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో మోటో H40 నియో గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ఈ మొబైల్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫస్ట్ మనం ఈ మొబైల్ యొక్క స్పెసిఫికేషన్ గురించి దీని డిస్ప్లే గురించి మాట్లాడుకునేది అయితే 6.55 కర్వ్డ్ ఇంచెస్, అలాగే POLED డిస్ప్లే, ఇంకా 144 Hz డిస్ప్లేతో వస్తుంది. ఇంకా ఈ మొబైల్ ప్రాసెసర్ వచ్చేసరికి మీడియాటెక్ డైమెన్సిటీ 7030తో వస్తుంది. నాకు తెలిసి ఈ మొబైల్ అనుకుంటే ఫస్ట్ ప్రాసెసర్తో రావడం. ఇంకా ఈ మొబైల్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ కెమెరా ఆప్టిమస్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అలాగే ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇంకా ఈ మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడితే 5000 mAh బ్యాటరీతో, అలాగే 68 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్తో వస్తుంది. ఈ మొబైల్లో వాటర్ అసిస్టెంట్ కూడా ఉంది. ఇంకా ఈ మొబైల్ వెయిట్ వచ్చేసరికి 172 గ్రామ్స్, అలాగే దీని థిక్నెస్ వచ్చేసరికి 7.79 mm వస్తుంది. అలాగే ఈ మొబైల్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే వాటర్ అసిస్టెంట్. అలాగే ఈ మొబైల్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ మొబైల్ డాల్బీ అట్మోస్ సౌండ్ సిస్టమ్తో వస్తుంది, అలాగే 5G బ్యాండ్తో వస్తుంది. ఇంకా ఈ మొబైల్లో 8GB ర్యామ్, అలాగే 12GB ర్యామ్ ఒక మోడల్లో ఉంటుంది. అలాగే 128GB ర్యామ్, అలాగే 256GB ర్యామ్ ఇంకో మోడల్లో ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే 2 ఇయర్స్కి ఆండ్రాయిడ్ అప్డేట్ ఇస్తారు, అలాగే 3 ఇయర్స్కి సెక్యూరిటీ అప్డేట్ ఇస్తారు. షేక్ చేస్తే కెమెరా అయినా లేకపోతే ఫ్లాష్ అయినా ఆన్ అయింది, ఇది మనందరికీ తెలిసిందే. ఇంకా ఈ మొబైల్లో థింగ్ షీల్డ్ సెక్యూరిటీ కూడా ఉంది. ఈ మొబైల్లో మనకి ఫ్యామిలీ పీస్ ఫీచర్ కూడా యాడ్ చేశారు. అంటే మనం ఏ యాప్స్కి పర్మిషన్ ఇవ్వాలో ఆ పర్మిషన్ ఇచ్చేసి చిల్డ్రన్స్కి మొబైల్ ఇవ్వచ్చు. వాళ్ళు మన పర్మిషన్ ఇచ్చిన యాప్స్తోనే యూజ్ చేసుకుంటారు. ఇంకా ఈ మొబైల్లో ఎడ్జెస్ లైటింగ్ కూడా ఉంది. మనకు కాల్ వచ్చినప్పుడు కర్వ్డ్ సర్ఫేస్ కాబట్టి కర్వ్డ్ సర్ఫేస్ కూడా లైటింగ్ వస్తూ ఉంటుంది. ఇంకా ఈ మొబైల్ NFC సపోర్ట్తో వస్తుంది, అలాగే డ్యువల్ సిమ్ 5G సపోర్ట్తో వస్తుంది. అంటే 2 సిమ్లు వేసుకొని వచ్చి అర్థం. ఇంకా ఈ మొబైల్ బ్లూటూత్ వచ్చేసరికి 5.3, అలాగే వైఫై వచ్చేసరికి 6E వస్తుంది. మొబైల్ టోటల్ ప్రైస్ వచ్చేసరికి అమెజాన్లో 22,999 పడుతుంది. ఈ మొబైల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.